న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు లేదా సందేశాలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా లేదా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి పోస్టులను షేర్ చేసిన వారిపైన, అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ధృవీకరణ లేకుండా వచ్చే వదంతులను నమ్మకూడదని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో లేనిపోని వార్తలు రాసి, సరైన సమాచారం లేని వార్తలు రాసి అనేక అపోహలు గురి చేస్తూ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నారు. ఇది చట్టబద్ధంగా వ్యతిరేకమైనది. ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు దాని దగ్గర దానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఎదుటివారిని అవమానపరిచే విధంగా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కానీ నేరం. అట్టివారు క్రిమినల్ చర్యలకు, అలాగే పరువు నష్టం దావాకు గురి కావాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు వ్యాపింపజేయొద్దని, కోర్టులో ఉన్న సమస్యలను, సబ్జుడిస్గా ఉన్న విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డిస్కస్ చేయవద్దనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీనికి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యులవుతారు. అడ్మిన్లు కూడా గ్రూప్ అడ్మిన్లు కూడా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎవరైనా వారికి సరైన సమాచారం లేకుండా వివిధ గ్రూపులకు షేర్ చేసినా కూడా వాళ్ళు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, అలాగే ఐపీసీ ప్రకారము, అలాగే పరువు నష్టానికి వీళ్ళు గురి కావాల్సి ఉంటుంది. అట్టి వారి మీద భారతీయ న్యాయ సంహిత 353 క్లాస్ 2 కింద, అలాగే ఐటీ యాక్ట్ 66D కింద మరియు ఐటీ యాక్ట్ 67 కింద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. దీని మీద మీరు తగు జాగ్రత్త వహించవలసినదిగా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద కంప్లైంట్ రెగ్యులర్గానే వస్తూ ఉన్నాయి. మేము కూడా ఏమంటే దీన్ని ప్రజల్లో ఒక అవగాహన కల్పించి, వాళ్ళకి దీని మీద సరైన అవగాహన కల్పించి తదుపరి చర్యలు తీసుకుంటామనేసి ఆ కారణంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం.